ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమికి అక్కడ మాత్రం ముందడుగు పడ్డం లేదట. పక్క పార్టీ నేతలకు ఆకర్ష మంత్రం వేయడంలో దిట్టలుగా పేరున్న కూటమి నేతలు అక్కడ తమ పాచికలు పారడం లేదని అసహనంగా ఉన్నారట. ఎప్పట్లాగే ఆపరేషన్ మొదలుపెట్టి కామ్ గా ముగించేద్దామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఏ విషయంలో కూటమి సర్కార్ ఇబ్బంది పడుతోంది? వాళ్ల ప్రయత్నాలకి మోకాలడ్డుతోందెవరు? ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 సీట్లలో ప్రతిపక్షం 11 సీట్లు మాత్రమే గెలుచుకోగా మిగిలిన అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది ఎన్డీఏ కూటమి. అదే ఊపులో తనకు బలం లేని శాసన మండలిలో కూడా జెండా పాతిద్దామని ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాప్రతినిధులను గోడ దూకించడంలో అనుభవం ఉన్న కూటమి పెద్దలు స్కెచ్ గీశారు, ప్లాన్ అమల్లో పెట్టారు. అంతే, టపాటపా 3 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామాలు చేసేశారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ కూడా అదే రూట్లోకొచ్చి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలంతా ఇక మండలిలో వైసీపీ ఖాళీ అయినట్టే